నెల్లూరు జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు చేజర్ల మండలంలోని ఎన్వి కండ్రిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చేజర్ల ఎస్ఐ అయ్యప్ప ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాకు ఆకర్షితులు కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను గమనించాలని, న్యూస్ పేపర్ చదవటం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆకతాయిలు బాలికల పట్ల అసభ్యంగా లేదా తప్పుగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. దానికే జీవితం అంకితం చేసుకొని స్టడీ వదిలేసేసుకొని మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం వదిలేసుకొని దాని మీద టైం వేస్ట్ చేసుకోగలరా? సోషల్ మీడియా అయిపోయింది కదా, మీకు ఇంకా ఫర్దర్గా మీరు ఇంకా ఆటో వచ్చారు గుర్తుందా? ఎవరైనా లాంగ్ నుంచి వచ్చేటప్పుడు మీకు ఏమైనా సమస్య ఉందనుకోండి, నాకు ఇట్లా ఇబ్బంది జరుగుతుంది, వచ్చేదాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి పర్సనల్గా నాకు చెప్పలేకపోయినా మా అమ్మాయికి కానీ మీ టీచర్స్ కానీ చెప్పి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మేము ఫర్దర్గా మీకు తెలియకుండా మేము అప్టీలస్లో వచ్చేసి మీకు దాన్ని సాల్వ్ చేస్తాం. అదవుతుందా? మీ అమ్మ నాకు చెప్పుకోలేకపోతారు, నాకు చెప్పుకోండి, లేకపోతే మా వాళ్ళు చెప్పండి, మేము టీచర్ చెప్పండి, మమ్మల్ని పర్సనల్గా అప్రోచ్ అవుతారు. మీకు ఏదైనా లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు నైట్ టైం ఇబ్బంది ఉంటుంది సార్, మాకు విధంగా ఇబ్బంది పడతామని చెప్తే అది మేము ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాకు. పోలీసు పేరెంట్స్ అందరూ లేరు కదా, మధ్య తరగతి పేదరికంలోంచి ఉన్నారు కదా, డబ్బులుంటే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు కదా బాగా. కానీ నేను చెప్పేది ఏంటంటే, మొన్న రీసెంట్గా కూడా మా మరిపాడు మండలంలో కూడా మండలం ఫస్ట్ వచ్చారు మంచి మార్క్స్తో. ఎంఈఓ మేడం గారు వచ్చి ఆ రోజు పిల్లలకు కూడా మంచి గిఫ్ట్స్ ఇచ్చారు. మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలే అంటే ప్రైవేట్ స్కూల్స్ దేంతో సమానమే, ఇంకా ఎక్కువే, ఏది తక్కువ కాదని వాళ్ళు నిరూపించారు. మరిపాడు మండలం పిల్లలు, స్కూల్ పిల్లలు, కస్తూర్బా స్కూల్ పిల్లలు. కానీ మేడం మీకు ఐడియా ఉంటుంది, నేనుంటాను, న్యూస్లో కూడా వచ్చి ఉంటుంది. ఆడపిల్లలు ధైర్యంగా ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. పెళ్ళైన వాళ్ళు బిడ్డలను వదిలి తెలుసా ఎందుకు వెళ్తున్నారు? ఆడపిల్లలు ఏదైనా సాధించగలరు, దేంట్లైనా ఏ రంగంలో అయినా రాణించగలరు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో నేను చేరి ఇప్పుడు 13 సంవత్సరాలు నా సర్వీసు. ఎందుకు మీ దగ్గర ఇలా మాట్లాడగలుగుతున్నాను? నేను చదువుకోవాలి, ధైర్యం ఉండాలి. అర్థమవుతుందే? చదువుకొని ఉండి కూడా కొందరికి మాట్లాడడానికి ధైర్యం ఉండదు. మన యొక్క ఫీలింగ్స్ని బయట ఓపెన్గా చెప్పగలమా? అలాంటప్పుడు ఏమైపోద్ది? మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కొన్ని జాబ్స్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇంటర్వ్యూలు ఎందుకు పెడతారు? విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.